హలో ఎవ్రీవన్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, సెలబ్రిటీ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని నా విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ప్రతి వారం చాలా మంది అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఏంజల్స్ నెంబర్స్ గురించి అడిగారు. ఈరోజు ఆ ఏంజల్స్ నెంబర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. సతీష్ గారు అడుగుతున్నారు, సార్ అసలు ఏంజల్స్ నెంబర్స్ అంటే ఏమిటి సార్, దాని అర్థం ఏమిటి అని అడుగుతున్నారు. అంటే ఈ ప్రపంచంలోని సతీష్ గారు ఆధ్యాత్మిక కోణంలో చూస్తే గనక ఈ నెంబర్స్ మనకి చాలా సందేశాలను ఇస్తూ ఉంటాయి. అంటే మీరు అడిగిన దాని ప్రకారం ఒక మార్గదర్శకత్వం మనకు తెలియచేయడం జరుగుతుంది. అంటే ఈ సంఖ్యలు దేవదూతలు అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో ఏంజల్స్. ఆ నెంబర్స్, ఏంజల్స్ నెంబర్స్, ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క సంకేతం మనకు తెలుపుతుంది. మీకోసం మీరు అడిగిందే చాలా మంది అడిగారు, అనేక మంది ఈ ఏంజల్స్ నెంబర్స్ అంటే ఏమిటి సార్ అని చెప్పేసి సతీష్ గారు, శ్రీనివాసరావు గారు, సుబ్బారావు గారు నాకు ఎప్పుడు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, దీని గురించి చెప్పమని అడిగారు. అంటే ఇప్పుడు మన గడియారాల్లోనూ, తర్వాత ఈ నంబర్ ప్లేట్స్, తర్వాత అనుకోకుండా మనం ఏదో ఒక పేపర్ మీద లేకపోతే ఫోన్ లోను ఆ సంఖ్య సడన్ గా చూస్తాం. అంటే పర్టికులర్ గా మనం ఎతకుండా వాటికి అవే కనిపించాలి. ఇప్పుడు మీ ముగ్గురు అడిగిన క్వశ్చన్లకి అసలు ఏంజల్స్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకి ఒక శుభాన్ని తెలియచేయడం, దేవదూతల సంఖ్య అంటారు. అంటే ఇవి ఒక శుభాన్ని తెలియచేసి మనకి సందేశాన్ని ఇస్తాయన్నమాట. ఆ సందేశాన్ని ఇవ్వటమే ఈ యొక్క అర్థం, మార్గదర్శకత్వం చూపిస్తుంది, భరోసా ఇస్తుంది అనమాట. మీకు మేమున్నాము, డోంట్ వరీ అని, అనంత విశ్వశక్తి మీకు తోడుగా ఉంది, మీ కోరికలు నెరవేరబోతున్నాయి, ఇంకా ఫోకస్ చేయండి అని అర్థం అనమాట. శుభ సంకేతాలు, తెలుగులో చెప్పాలంటే శుభ సంకేతాలు, శుభ గడియలు రాబోతున్నాయి అని అర్థం అనమాట. శ్రీదేవి గారు అడుగుతున్నారు, సార్ 111 లేదా 1111 సంఖ్య తరచూ కనిపిస్తోంది, దీనికి అర్థం ఏంటి చెప్పండి అని శ్రీదేవి గారు శ్రీకాకుళం నుంచి అడుగుతున్నారు. శ్రీదేవి గారు, ఈ 11 లేదా 111 1111 మీకు కనిపిస్తుంది అన్నారు. ఈ సంఖ్యకి అర్థం ఏంటంటే మీరు కొత్తగా ఏదైనా ప్రారంభిస్తారు, ఇది కొత్త రోజు. ఆ రోజు నుంచి మీరు మంచి విషయాలు, మంచిది బిగిన్ చేస్తారు. బిజినెస్ కానీ ఏదైనా ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకోవటం కానీ, అంటే మీరు కోరుకునే దానికి చిహ్నం ఏంటంటే 1111. ఒక కొత్తది ప్రారంభిస్తారు, కొత్తది పొందుతారు. ఈ సంఖ్య ఏం చెప్తుందంటే రేపటి భవిష్యత్తు గురించి మీకు చాలా శుభాలు జరగబోతాయని అడుగుతారు. మీలాగనే సుజాత గారు, తర్వాత సుచిత్ర, శ్రావణి, ఇంకా అనేక మంది ఈ 1111 కనిపిస్తుందని అడుగుతున్నారు. అంటే మీరు కొత్త ధనాన్ని ప్రారంభిస్తారని అర్థం. ఇది పదే పదే కనిపిస్తుందంటే మీకు శుభ గడియలు, అంటే మీ దృష్టి మీ కోరికపై పెట్టండి, అనంత విశ్వశక్తి మీకు తోడుగా ఉందని ఈ యొక్క ఏంజల్స్ నెంబర్స్ అర్థం అన్నమాట. అంటే కొత్తది పొందబోతున్నారు, కొత్తది ఏదో ప్రారంభించబోతున్నారు, మీ జీవితంలో ఒక శుభ గడియలు, కొత్త రోజులు రాబోతున్నాయి అని మీనింగ్. సింపుల్ గా చెప్పాలంటే అంటే కొత్త వస్తువు, లేకపోతే కొత్త బిజినెస్, ఇంకేదో కొత్తగా మీరు నేర్చుకోబోవడం, ప్రారంభించటం, మీ జీవితంలో ఒక కొత్త వస్తువు రావటం, వీటన్నిటికీ కారణంగా ఉంటుంది. ఆ ఏంజల్స్ మీకు అలా తెలియచేస్తుంది అనమాట. తర్వాత సార్ 222 అంటే ఏమిటి అని కొంతమంది అడిగారు. 222 అనే దాని గురించి మనం వీడియో కూడా చేశాము. ఇంకా మిగతా ఏంజల్స్ నెంబర్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు వరుస పెట్టి. వాళ్ళందరి కోసం ఈ రోజు ఒక్కొక్క ఏంజల్స్ నెంబర్స్ గురించి ఎవరెవరు అడిగారో, ఒక నెంబరే ఎక్కువ మంది అడిగినారు, వాళ్ళందరి గురించి మీకు వాళ్ళందరికీ అది అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది. అంటే 222 లేదా 2222 ఇది చాలా మంది అడిగారు, దాదాపు 11 మంది అడిగారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఈ నెంబరు ఎక్కువగా కనిపిస్తుంది, దాని అర్థం ఏంటి అని అడుగుతున్నారు. అంటే మన జీవితంలో ఈ సంఖ్య కొత్తగా ప్రేమ సంకేతాలు బలపడతాయి. అంటే కోరుకున్నది మీరు పొందుతారని అర్థం. ఆ కోరిక తీరటానికి మీకు అనేక మంది అడిగారు, ఇది చాలా మంది అడిగారు. 2222 222 కనిపిస్తుంది నాకు. ఇంకా శ్యామల గారు మరియు
కొంతమంది పేర్లు నెంబర్స్ తో పెట్టుకున్నారు. ఇలా కనిపిస్తే దీనికి అర్థం ఏమిటి సార్? నాకు చాలా సార్లు పదే పదే కనపడుతుంది. నేను ఆల్రెడీ వీడియో చేశానండి, అయినా కానీ చాలా మంది అడుగుతున్నారు. ఇది మన వీడియోస్ లో ఇది 222 గురించి నేను ఆల్రెడీ చేశాను. కానీ మీకు ఇదేంటంటే ఒక సంకేతం, ప్రేమ సంబంధాలు, శుభ గడియలు, శుభం జరుగుతుంది అంటే మీ కుటుంబంలోని ఆప్యాయత, అనురాగాలు, మీ కోరుకున్న ప్రేమ, మీరు కొత్త అంటే ఒక లైఫ్ పార్ట్నర్ కోరుకుంటున్నారా, లేకపోతే మీకు ఈ ప్రకృతి పంచభూతాలు సహకరిస్తాయి, అన్ని మీకు ప్రేమని తెలియచేస్తాయి, మీ పట్ల ప్రేమని చూపిస్తారు. మీ ప్రేమ సంబంధాలంటే మీరు జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారా, లేకపోతే అంకితం ఎడమొహం పెడమొహంగా ఉన్నారా, వీళ్ళంతా కలిసి మీ పట్ల ఆప్యాయతను చూపిస్తారు. మీకు ప్యూర్ లవ్ అందుతుంది అన్నిటి నుంచి అని అర్థం. ప్రకృతి నుంచి, పంచభూతాల నుంచి, మనుషులు కూడా మీకు వ్యతిరేకత లేకుండా మీకు అనుకూలంగా ఉంటారు. ఎక్కువగా ప్రేమ సంబంధించినటువంటి మానవ సంబంధాల్లో ప్రేమ చిగురుస్తుంది. ఆ ఎడమొహం పెడమొహం లేకపోతే అంత ఆప్యాయంగా లేనటువంటి ఆ యొక్క ఇంట్లో ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి మీకు ఈ నెంబర్ కనిపిస్తుందంటే చాలా ప్రేమని వ్యక్తం చేస్తారు మీ పట్ల అని అర్థం. చాలా మంది 333 అంటే ఏమిటి సార్, లేకపోతే 3333 కూడా కనిపిస్తుంది అని చాలా మంది, సత్యనారాయణ గారు, సుశీల గారు, ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి ఇక్కడ. కొంతమంది పేర్లు పూర్తిగా రాయలేదు. పదే పదే కనిపిస్తుంది మాకు ఎక్కడ చూసినా. అంటే మీకు విశ్వం నుండి ప్రోత్సాహం లభిస్తుంది, బ్లెస్సింగ్స్ లభిస్తాయి విశ్వం నుండి. అంటే మార్గదర్శకత్వం, ఆధ్యాత్మికంగా మీరు చాలా బాగుంటారు. ప్లస్ అనంత విశ్వశక్తి మీకు బ్లెస్సింగ్స్ అందుతాయి, మనీ అందుతుంది. ఇంకా ఎప్పటి నుంచో జరగనండి కొన్ని పనులు సడన్ గా జరుగుతాయి. అనేక సవాళ్లను అప్పటి వరకు ఎదుర్కొన్నారు కానీ సులభంగా పూర్తవుతాయి. మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే నేను మీకు అండగా ఉన్నాను. ఫైనాన్షియల్ కూడా చాలా బాగుంటుంది, ఆర్థికంగా కూడా బాగుంటుంది. ఇంకా ఆధ్యాత్మికంగా అంటే దైవత్వంతో మీరు అనంత విశ్వశక్తితో కరెక్ట్ గా మీరు ఇంకా ఫోకస్ గా చేయండి, నేను తోడున్నానని విశ్వం చెప్తుంది. అంటే చాలా హ్యాపీగా ఉండండి, మీకు మనీ అందుకుంటారు, తర్వాత ఆధ్యాత్మికంగా చాలా బాగుంటారు, అన్ని రకాలుగా ధైర్యంగా ఉంటారు అని చెప్పే సందేశం అన్నమాట. ఇంకా కొంతమంది 444 లేదా 4444 నెంబర్ నుంచి మాకు అనేక రకాలుగా మొబైల్లోను, తర్వాత కార్ల మీద, ఇంకా అనేక రూపాల్లో ఆ నెంబర్ కనిపిస్తుంది. దీని అర్థం ఏంటని చాలా మంది అడిగారు. ఇది కూడా అంటే ఇది మీకేం చూపిస్తుందంటే దైవిక మార్గదర్శకాలు, ఇంకా దేవదూతల నుండి వచ్చినటువంటి సందేశం. ఏంజల్స్ మీ పక్కనే ఉంటారు, మీకు బలమైన శక్తి, అంటే నీరసంగా నిస్సత్తువ కాకుండా చాలా హెల్దీగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. ఇంకా చాలా మంది అడిగారు ఇదేంటంటే స్థిరత్వం, మైండ్, మనసు అంతా కూడా గజిబిజిగా కాకుండా, చంచలమైన మనస్తత్వం కాకుండా స్థిరంగా ఆలోచిస్తారు, ఒక కాన్సన్ట్రేషన్ చక్కగా చేయగలుగుతారు, నీరసంగా కాకుండా బలంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, మానసిక స్థితి సరవుతుంది, సంతోషాన్ని ఇస్తుంది, సమృద్ధిని ఇస్తుంది. ఇంకా 11 మంది పైన అడిగారు. వీళ్ళందరికీ ఏంటంటే మానసికంగా చాలా మనసు స్థిరంగా ఉంటుంది, ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద స్టేబుల్ అవుతారు, దేవదూతలు బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి, పక్కనే దేవదూతలు ఉంటాయి, చాలా బాగుంటారు. ఈ నెంబర్ మీకు కనిపిస్తుందంటే దాని అర్థం అది. ఇంకా చాలా మంది 555 గురించి అడిగారు. తరచూ నాకు 555 కనిపిస్తుంది, మళ్ళీ 5555 కూడా కనిపిస్తుంది అని చెప్పేసి యుఎస్ నుంచి విమల గారు, ఇంకా యూకే నుంచి ప్రవీణ్, ఇంకా వైజాగ్ నుంచి శ్రావణి, కాకినాడ నుంచి విశాలమ్మ గారు, తర్వాత చాలా చోట్ల నుంచి కొంతమంది పేర్లు కాకుండా కొన్ని నెంబర్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఇలా పేర్లు చెప్పడానికి కుదరట్లేదు, చాలా మంది అడిగారు. మీకు ఈ నంబర్ 55555 కనిపిస్తుందంటే మీ అందరికీ కలిపి చెప్తున్నాను, దాదాపు 15 మంది అడిగారు. కొన్ని పేర్లు చదవటానికి అవకాశం లేకుండా వాళ్ళు కొన్ని నెంబర్లు పెట్టుకున్నారు.
సో మీరు ఎక్కడి నుంచి అడిగినా సరే దాని అర్థం ఏంటంటే ఈ నంబరు మనకి ఫైనాన్షియల్ గా చాలా బాగుంటుంది. ఈ 555 టెక్నిక్ కూడా మనం చెప్పాం ఆల్రెడీ. 5x55 ఇది 5 రోజుల పాటు 55 సార్లు మనం ఒకే పేజీలో లేదా ఇంకో పేజీలో పట్టిన 55 సార్లు 55 లైన్లు ఒక్కోసిన రాసుకోవాలి. అది పొందినట్లుగా రాసుకోవాలి. అట్లా 55 సార్లు ఒక రోజుకి, అట్లా 5 రోజులు ఈ టెక్నిక్ ఉపయోగించాలి. దాని అర్థం కూడా కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఈ 15 మంది ఎవరైతే అడిగారో వీళ్ళందరికీ మనం చెప్పేది ఏంటంటే మీకు సందేహాలు అనుమానాలు ఉండవు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. అంటే మీరు కోరుకున్న కోరిక చాలా ఫాస్ట్ గా నెరవేరుతుంది. విత్ ఇన్ 5 days లో నెరవేరుతుంది. అది మనీ రావటమైనా, ఆర్థికంగా బాగుండటమైనా, ఫైనాన్షియల్ గా బాగుండటమైనా ఎవరికో మీరు ఇచ్చుంటారు, అవి రావట్లేదు. అలా కూడా చాలా బాగా నీట్ గా, అంటే కష్టపడకుండా ఫ్రెష్ మైండ్ తో చాలా రిఫ్రెష్డ్ గా ఉంటారు. ఫైనాన్షియల్ గా కలిసి వస్తుంది అనమాట. ఆర్థికంగా కొత్త రోజులు వస్తాయి మీకు. దీని అర్థం అది. ఎక్కడ నిరుకుపోయిన డబ్బులు కూడా చాలా సులభంగా వస్తాయి. అంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు సార్ రావట్లేదు అనే డబ్బులు కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడానికి సంకేతం 5555. మీరు కోరుకున్న కోరిక కూడా మేనిఫెస్ట్ అవుతుందని కూడా దాని అర్థం అనమాట. 555 లేదా 5555. తర్వాత చాలా మంది 666 లేదా 6666 ఈ సంఖ్య ఎక్కువగా మాకు కనిపిస్తుంది, కారు మీద మొబైల్లోను అనుకోకుండా కనిపిస్తుంది అని చాలా మంది అడుగుతున్నారు. గుంటూరు నుంచి మస్తాన్ గారు, షరీఫ్ గారు, తర్వాత లేలా గారు, ఇంకా రమేష్ గారు, ఇంకా తిరుపతి నుంచి బ్రహ్మరాంబ గారు, చాలా మంది ఉన్నారు, చాలా పేర్లు ఉన్నాయి. ఈ నెంబర్ మీకు కనిపిస్తుంది అంటే చాలా మంది అడిగారు 6666 666 కనిపిస్తుంది అంటే ఈ నెంబర్ అర్థం ఏంటంటే మీకు అవసరమైన వ్యక్తులు మీ పట్ల కరుణ కలిగి జాలి కలిగి ఉంటారంటే మిమ్మల్ని ప్రేమిస్తారు వాళ్ళు. అసంబద్ధంగా ఉన్నటువంటి రిలేషన్స్ అన్ని కూడా సరవుతాయి. ఇంకా చాలా మంది చాలా చోట్ల అడుగుతున్నారు. ఈ నంబర్ ఏంటంటే ప్రేమ కరుణ, చాలా ప్రేమగా, అంటే ప్రతి ఒక్కరి పట్ల గ్రాటిట్యూడ్ కలిగి ఉంటారు. అంటే కరుణ కలిగి ఉంటారు అంటే మనం కోపంతో కాకుండా, ద్వేషం లేకుండా చాలా ప్రేమగా ఉంటారు, చిరునవ్వుతో హ్యాపీగా ఉంటారు. వీళ్ళు మానవ సంబంధాలు చాలా చక్కగా మెయింటైన్ చేస్తారని అర్థం. ఎవరి పట్ల అయినా సరే కరుణ కలిగి ఉంటారు, ఆ వ్యక్తుల పట్ల గ్రాటిట్యూడ్ కలిగి ఉంటారు. వీరికి ఏదన్నా ఒకటి ఎవరైనా హెల్ప్ చేస్తే వీళ్ళు చాలా ప్రేమ కలిగి ఉంటారు, వారి పట్ల గ్రాటిట్యూడ్ బాగా చూపిస్తారు. అంటే ఈ గ్రాటిట్యూడ్ వల్ల వీళ్ళకి ఏమవుతుంది, ప్రతిదీ సహకరిస్తుంది. ఆ గ్రాటిట్యూడ్ వల్ల వీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవుతుందని అర్థం. అట్లాగే చాలా మంది 7777 777 అంటే ఏమిటి, అది ఎక్కువగా కనిపిస్తుంది, దీని అర్థం ఏంటి అని చాలా మంది అడిగారు. అంటే ఇంకా పేర్లు చెప్పాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసి నేను చెప్పట్లేదు, చాలా పేర్లు ఉన్నాయి. ఒక 30 మంది ఎక్కువ మంది అడిగారు దీన్ని. ఆ పేర్లన్నీ చదవటం చాలా టైం పడుతుందని చదవట్లేదు నేను. 7777 కనిపిస్తుందని రాణి గారు, ఇంకా ప్రియా గారు, ఆదిశేషు, వీళ్ళందరూ అడిగారు, చాలా పేర్లు ఉన్నాయి. అయితే మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఆదిశేష్ గారు, ప్రియా గారు, రాణి గారు, ఆధ్యాత్మికంగా మీరు జ్ఞానాన్ని పొందుతారు విశ్వశక్తి నుంచి. అంతేకాకుండా రాంబాబు గారు గుంటూరు సిటీ నుంచి ఆర్థిక శ్రేయస్సు మీకు వస్తుంది. ఆర్థికంగా మీరు చాలా బాగుంటారు. ఆర్థికంగా మీకు ఒకవేళ వ్యవసాయం చేసేవాడైతే పంట బాగా పండుతుంది. ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. అనుకోకుండా సడన్ గా కొన్ని సర్ప్రైజ్ రూపంలో మనీ వస్తుంది. ఇంకా విశ్వ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అంటే మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. ఆ జ్ఞానం విశ్వశక్తి నుంచి రాబోతుంది. లేకపోతే గురువు ద్వారా ఒక క్లాస్ జాయిన్ అవ్వటం ద్వారా జ్ఞానం రాబోతుంది. ఫైనాన్షియల్ గా చాలా బాగుంటారు. ఆర్థికంగా ఒక వెలుగుతారు అనమాట. ఈ నెంబర్ అంత మంచి నెంబర్ అనమాట.
777 కానీ 7777 కానీ ఆర్థికంగా బాగుంటారు, విశ్వ జ్ఞానాన్ని పొందుతారు, సడన్ ప్రమోషన్స్ వస్తాయి, మీరు చేస్తున్న బిజినెస్ లో సడన్ గా లాభాలు వస్తాయి, అన్ని ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. తర్వాత నెంబర్ వచ్చేసి 888888 అంటే ఏమిటి? ఈ రూపంలో ఈ నెంబర్ మాకు పదే పదే కనిపిస్తుంది, దీని అర్థం ఏంటి సార్ అని చాలా మంది అడుగుతున్నారు. మీరు 222 గురించి చెప్పారు, చాలా బాగుంది, ప్రేమ సంబంధాలు బలపడతాయి అన్నారు, అలాగే జరిగింది. ఇది ఎక్కువగా కనిపిస్తుంది 8888 మరియు 888 ఈ రెండిటికి. చాలా మంది అడిగారు, ఒక 19 మంది వరకు అడిగారు. ఈ నెంబర్ ఏంటంటే విశ్వశక్తికి, విశ్వం ఆ వ్యక్తికి అనుకూలంగా పనిచేస్తుంది అనమాట. ఈ నెంబర్ కనిపిస్తుందంటే 8888 లేదా 888. యూనివర్స్ ఆ వ్యక్తి యొక్క కోరికలను నెరవేరుస్తుంది. ఆర్థికంగా చాలా చక్కగా ఒక వ్యాపారం పెట్టారంటే దూసుకుపోతారు, అనేక రూపాల్లో మనీ వస్తుంది. అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళకి పూర్తిగా ఉన్నాయని మీనింగ్ అనమాట. యూనివర్స్ అండ ఉంది మీకు, నేనున్నాను, గో హెడ్ అని చెప్పి చెప్పడం అనమాట. చాలా బాగా విశ్వశక్తి మీకు అనుకూలంగా మారుతుంది. చాలా మంది ఇంకేమంటున్నారు, అసలు ఈ నెంబర్ పదే పదే ఎందుకు కనిపిస్తుంది సార్ అని అడుగుతారు. అంటే మీరు ఏ పని చేసినా ప్రోత్సహిస్తుంది అనమాట విశ్వం. అన్ని పనుల్లో మీకు అనుకూలంగా జరుగుతాయి. మీరు చాలా హ్యాపీగా మేనిఫెస్ట్ చేసుకోండి. ఇంకా చాలా బాగా అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి విజువలైజేషన్ చేసుకోమని, మీ కోరికలపై ధ్యాస ఉంచమని, నేనున్నాను భరోసాగా అని అనంత విశ్వశక్తి మీకు భరోసా ఇస్తుంది. ఇంకా చాలా మంది ఎక్కువగా 999 కనిపిస్తున్నారు. 999 అన్నా లేకపోతే 9999 కనిపిస్తుంది అంటున్నారు. కొంతమంది 9 కనిపిస్తుంది అంటున్నారు. సింగిల్ గా 99 999 9999 ఇట్లా కనిపిస్తుందని చాలా మంది అడిగారు. ఇంకా వేణు గారు, రమేష్ గారు, ఇంకా చాలా మంది అడిగారు నెంబర్లోనే పేరు కాకుండా. మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని యూనివర్స్ రిమైండ్ చేస్తుంది. 9999 లేకపోతే సింగిల్ 9 లేకపోతే 999. దీని అర్థం ఏంటంటే ఒక 30 మంది వరకు అడిగారు. ఈ సంఖ్య నాకేం చూపిస్తుంది సార్, నాకు ఎందుకు పదే పదే కనిపిస్తుంది అని రమణ గారు అడుగుతున్నారు. మీరు ఏ పనైనా చేపట్టారు అంటే అది ముగింపు దశకు వస్తుంది, పూర్తి అవబోతుంది అని అర్థం. ఇంకా కొత్త అవకాశాలు మీకు వెల్లువలాగా వస్తాయని అర్థం. మానస అడుగుతున్నారు, సార్ నాకు ఈ నెంబర్ ఎక్కువగా ఎప్పటి నుంచో కనిపిస్తుంది, నిరంతరం చూస్తూనే ఉన్నాను. మీరు అన్నారు నెంబర్ కోసం వెతకొద్దు, వాటికి అవే కనిపించాలన్నారు. అవును సార్, ఇది నా దగ్గర 9999 500 నోట్లు కూడా చాలా ఉన్నాయి. కొంతమంది వీటిని దాచుకోండి అంటున్నారు. మీరు దాస్తే డబ్బు ఆగిపోతుందని అంటున్నారు. నేను దాదాపు 9 నెలల నుంచి ఇప్పటి వరకు దాచాను. నా దగ్గర కొన్ని వేలల్లో డబ్బు ఉంది. మరి ఇది ఏం చేయమంటారు? ఈ డబ్బు వచ్చిన తర్వాత నేను ఇది లాక్ చేసి పెట్టాను. మీ వీడియో చూసి ఆ లాక్ ఓపెన్ చేసి డబ్బుని బయటికి తీశాను. లాక్ చేస్తే డబ్బు రాదని మీరు చెప్పారు. నిజంగానే నేను 9 నెలలు లాక్ చేశాను, నాకు డబ్బు రావటం ఆగిపోయింది. మీరు చెప్పిందే జరిగింది. మిగతా వాళ్ళు డబ్బుని దాయమన్నారు, ఈ నంబర్స్ దాచుకోవటం ద్వారా మీకు డబ్బు వస్తుంది అన్నారు, కానీ రాలేదు. మీరు చెప్పిందే కరెక్ట్ అయింది. డబ్బు దాస్తే ఫ్లో ఆగిపోద్ది అన్నారు. ఎప్పుడు దాయకూడదు. ఏంజల్ నెంబర్స్ మనకి ఒక సందేశాన్ని ఇస్తాయి తప్ప డబ్బుని దాయకూడదు. అవి ఒక శుభ సూచకను తెలియజేసేసి వెళ్ళిపోవాలి. అది అనాథ పిల్లలకి ఆహార నిమిత్తం గురువు ద్వారా దానం చేయాలి, లేదా దాన్ని మీరు జ్ఞానాన్ని పొందడం కోసం క్లాస్ కైనా ఉపయోగించవచ్చు, క్లాస్ నేర్చుకోవటానికి అని చెప్పారు. అయితే నేను డబ్బు దాయటం తప్పని తెలిసింది. వేరే వాడు చెప్పడం ద్వారా నేను దాశాను. ఏంజల్స్ నెంబర్ దాచుకోండి, మీకు జీవితం చాలా బాగుంటుంది అని చెప్పారు. నిజమని నమ్మి మీరు దాచాను అంటున్నారు. 9 నెలలు అయింది, ఒక్క రూపాయి కూడా రాకుండా స్టక్ అయిపోయిందని మీరు చెప్తున్నారు. నిజమేనండి. ఏ ఏంజల్ నెంబర్లు కూడా దాయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. మన దగ్గరికి డబ్బు వచ్చింది అంటే ఏంజల్స్ నెంబర్ రూపంలో దాన్ని అనాథ పిల్లలకు దానం చేయటం అని ఉపయోగించాలి, లేదా విశ్వ జ్ఞానాన్ని పొందటానికి పర్సనల్ క్లాస్ కైనా ఉపయోగించాలి, ఒక మంచి కార్యక్రమంగా ఉపయోగించాలి తప్ప లోపల లాకర్ లో పెట్టి లాక్ చేసేయకూడదు. స్టక్ అయిపోతుంది, డబ్బు బిజినెస్ ఆగిపోయింది. నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను. ఒక అమ్మాయి అట్లాగే చాలా పెద్ద మొత్తంలో దాచినప్పుడు బిజినెస్ ఆగిపోయింది. అనేక రూపాల్లో రావాల్సిన అంతా కూడా టైట్ అయిపోయి ఆ అమ్మాయికి ఆర్థిక పరిస్థితి బాగా స్ట్రగుల్లోకి వెళ్ళిపోయింది. ఎవరో చెప్పారు, మీరు ఎందుకు మీకు ఏంజల్స్ నెంబర్ దాతే మీరు చాలా ధనవంతులు అవుతారని చెప్పారని చెప్పేసి ఆ అమ్మాయి అన్ని కలెక్ట్ చేసి వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 786 9999 8888 ఆ నెంబర్లకి రెట్టింపు అమౌంట్ చెల్లించి ఆ మనీని తను తీసుకుంది.
వాస్తవానికి 1 crore కలెక్ట్ చేస్తే దాన్ని 2 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఏంజల్ నెంబర్స్ కోసమే ఎక్కువ మనీ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంది. అంటే తను విన్న అర్థం ఏమిటి, చాలా పెద్ద మొత్తంలో నాకు డబ్బు వస్తుంది, నేను ఆ నెంబర్లు కలిగి ఉంటే చాలా హై లెవెల్ కి వెళ్తానని ఎవరో ఆ నెంబర్లన్నీ దాచిపెట్టి మీరు లాక్ చేసి దాచుకోండి అని చెప్పారని చెప్పేసి దాయటం ద్వారా అన్ని రకాలుగా బిజినెస్ దివాళా తీయడానికి కారణం అయిపోయింది. మనీ ఫ్లో ఆగిపోయింది. మనీ ఫ్లో జరగాలి. మన దగ్గరికి ఒక సందేశం ఇచ్చి వచ్చాక దాన్ని ప్రేమతో అవసరమైతే ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ ఆహార నిమిత్తం అనాథ పిల్లలకి దానం చేయాలి, లేకపోతే మంచి కార్యక్రమాలకు జ్ఞానాన్ని పొందడానికి గురువు ద్వారా ఉపయోగించాలి, ఒక విలువైన మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలి. అది సందేశం ఇస్తుంది. కృతజ్ఞతలు చెప్పాలి. మన దగ్గరికి రాగానే నోటికి ముద్దు పెట్టుకోవాలి. అవసరమైతే ఒక సెంటు పెర్ఫ్యూమ్ చల్లి చాలా హ్యాపీగా థ్యాంక్ యూ యూనివర్స్ అని ఆ నోటు పట్టుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఇష్టంగా చెప్పాలి. నీ పట్ల మనీ నేను ఈ క్షణం వరకు ఏదైనా పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. నాకు శుభ సందేశం ఇవ్వటానికి వచ్చిన నీకు నా ప్రణామాలు, విశ్వమా నీకు నా ప్రణామాలు, థ్యాంక్ యూ మనీ అని మనీకి గ్రాట్యూడ్ చెప్పాలి, విశ్వానికి నీకు నా ప్రణామాలని ఇష్టంగా చెప్పాలి. గ్రాటిట్యూడ్ ని పెంచాలి. ఆ ఏంజల్స్ నెంబర్ చాలా హ్యాపీగా ఖర్చు చేయాలి, దానం చేయాలి, లేదా శుభ కార్యక్రమాలకి ఉపయోగించాలి, జ్ఞానం పొందటానికి, విశ్వ జ్ఞానం పొందటానికి ఉపయోగించాలి. ఇలాంటి మంచి పనులకు ఉపయోగించుకోవాలి. స్టక్ అయిపోతుంది దాస్తే. ఇది ప్రాక్టికల్ గా నిరూపితమైంది. ఒక అమ్మాయికి 1 crore దాస్తే బిజినెస్ అంతా లాస్ లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే నా వీడియో చూసిందో వెంటనే కాంటాక్ట్ చేసింది. ఎందుకంటే నేను చెప్పిన దానికి ఆ అమ్మాయికి మ్యాచ్ అయింది. బిజినెస్ ఆగిపోయింది, గ్రోత్ ఆగిపోయింది, డబ్బు రావటం ఆగిపోయింది, కటకట అంటే అంత కఠినమైనటువంటి స్థితికి చేరిపోయింది. ఎప్పుడైతే మన వీడియో కనిపించిందో దాస్తే ఈ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పామో యాస్టీస్ గా అమ్మాయికి అదే జరిగింది. వెంటనే కాంటాక్ట్ చేసి బిజినెస్ క్లాస్ జాయిన్ అయింది పర్సనల్ గా. ఇప్పుడు అమ్మాయి చాలా బాగుంది ఫైనాన్షియల్ గా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే విశ్వ జ్ఞానం ప్రకారమే యూనివర్స్ రహస్యాలని మనం వీడియో చేయటం జరిగింది. యూనివర్స్ రహస్యాలు, విశ్వ రహస్యాలు, ఎవరికి ఎప్పటికీ చెప్పకూడని 6 రహస్యాలు అని చెప్పాం. అవి ప్రాక్టికల్ గా అందరికీ జరుగుతూ ఉంటాయి. ఇది కల్పితం కాదు, కథలు కాదు, నిజం అన్నమాట. ఎవరికైతే ఆ డబ్బు దాచిపెట్టారో వారు స్టక్ అయిపోయి బిజినెస్ అంతా కూడా ఆగిపోయి వేరు వేరు రూపాయలు రావాల్సిన డబ్బు కూడా ఆగిపోయి ఇంట్లో ఫైనాన్షియల్ గా కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది రియల్ గా జరుగుతుంది అనమాట. నెంబర్ వచ్చిందా ప్రేమతో ఖర్చు చేసి దాని ఫ్లోని రన్ చేయాలి, దాయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీరు అడిగారు చాలా మంది 999, 9999. ఇది దీని అర్థం మీకు దాదాపు 30 మంది అడిగారు. సార్ ఈ సంఖ్య నాకు నిరంతరం చూస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అనేక రూపాల్లో కనిపిస్తుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది దీన్ని బట్టి అని అడుగుతున్నారు. మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండటానికి మీకు ఈ నెంబర్ కనిపిస్తుంది. 9999 చూడండి. కారు నెంబర్ కి చాలా మంది ఎక్కువ లక్షల్లో పే చేసి తీసుకుంటారు సెలబ్రిటీస్. అది కారు నెంబర్. అది కారు ఎక్కడ ఉంటుంది? ఇంటి బయట ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ లో ఉంటుంది. దాన్ని లాక్ చేయట్లేదు మనం, చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి కారు నెంబరు చాలా ఎక్కువ పెట్టి కొంటున్నాం కదా సార్, మరి మనం దాన్ని దాస్తున్నామా? ఏమన్నా ఒక గదిలో పెట్టి బంధించి లాక్ చేసేసి బయట తీయకుండా ఉంటున్నామా? కారు రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. అలాగే నా బైక్ కూడా 369 అనుకోకుండా విశ్వశక్తి అనుగ్రహం ద్వారా, అంటే ఇది బయట ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ లో ఉంటుంది, బయటకు వెళ్తాం, అది లాక్ చేయట్లేదు, యూజ్ చేస్తున్నాం. అక్కడ యూజ్ చేస్తుంటే ఆ శుభ సంకేతాన్ని మనకి శుభం జరిగేలాగా నెంబర్ ని ఉపయోగిస్తున్నాం. అంటే దాన్ని ఎక్కడ మనం లాక్ చేయట్లేదు, దాచిపెట్టట్లేదు, ఒక రూమ్ లో షోరూమ్ లో బంధించట్లేదు. అది కొద్ది రోజులు, కొద్ది సంవత్సరాలు ఉపయోగిస్తాం. మనం న్యాచురల్ గా యూజ్ చేస్తూ ఉంటాం. కొనేసి లాక్ చేసి ఆ కార్ ని అన్ని గేట్లు బంధించేసి అసలు యూజ్ చేయకుండా అలా ఉండం. అది అవుట్ సైడ్ పార్క్ చేస్తాం, రెగ్యులర్ గా బయటకు యూనివర్స్ నెంబర్ ద్వారా మనకి అన్ని కలిసి వచ్చేలాగా ఆ నెంబర్ ని ఉపయోగిస్తాం కారు మీద. అది తర్వాత 2-3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ దాన్ని సేల్ చేసేస్తారు. జీవితాంతం ఎవరు ఉంచుకోరు, కొత్తగా వచ్చే కార్లను తీస్తుంటారు. ఈ నెంబర్ అనే నోట్లు మన దగ్గరికి వచ్చినాయి అంటే 1 రోజు లేదా 2 రోజులు మన దగ్గర ఉంచుకుని గ్రాటిట్యూడ్ చెప్పామా, ఆ 1, 2 రోజులు, 3 రోజులు కూడా లాక్ చేయకూడదు. ఓ పర్స్ లో పెట్టుకున్నామా లేకపోతే ఒక బ్యాగ్ లో పెట్టుకున్నామా, తీసి థ్యాంక్ యూ చెప్తూ 1 రోజు ఉంచుకున్నామా, మళ్ళీ కట్ చేసేయాలి. 1-2 రోజులు, మహా అయితే 3 రోజులు. ఇంత 3 రోజులు కూడా లాకర్లో పెట్టి లాక్ చేయకూడదు, బంధించకూడదు. దాన్ని సాంబ్రాణి వేసామా, లేకపోతే శనివారం ఈవినింగ్ మనకు వచ్చినాయా, ఒక సాంబ్రాణి వేసామా, పెర్ఫ్యూమ్ కొట్టామా, ఆ డబ్బు పట్ల చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా ఏమైనా తప్పులు చేసామా, డబ్బు పట్ల విసిరి పడేయటమో, లెక్కలేనితనంగా మాట్లాడామో అటన్నిటికీ క్షమాపణలు చెప్పేసి
థ్యాంక్ యూ ఏంజల్స్ నెంబర్స్ నా దగ్గరికి వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి హ్యాపీగా ఖర్చు చేసేయాలి. ఈ నెంబర్ల అర్థం ఏం చెప్తుందంటే, మీ 30 మందికి చెప్తున్నాను, ఈ 999999 అనే నెంబరు మా భవిష్యత్తు గురించి చెప్పండి అన్నారు. మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది, ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇదేంటంటే ముగింపు తెలియని సంపద మీకు వస్తుంది అని అర్థం. మీరు ఒక నెంబర్ కనిపిస్తుందని చెప్పారు, కొంతమంది 3 నెంబర్లు, కొంతమంది 9999 అని అడిగారు. మీరు కోరుకున్నటువంటి ఆ కోరిక ముగింపు దశకు వచ్చిందని అర్థం. పెద్ద మొత్తాల్లో పొందబోతున్నారని అర్థం. విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీరు చేపట్టబోయే పని పూర్తవుతుంది, చాలా హ్యాపీగా ఉండండి అని శుభ సంకేతం తెలుపుతుంది. ప్రతి నెంబర్ కూడా ఒక్కొక్క నెంబర్కి ఒక సంకేతం, అంటే ప్రతిదీ పాజిటివ్ గానే మీకు శుభ సంకేతాలు తెలియచేస్తాయి. అలాగే మనకి సీతాకోక చిలుకలు మన మొక్కల్లో తిరుగుతూ ఉంటాయి, మనం విన్నప్పుడు మన దగ్గరికి వస్తాయి. అంటే మీరు యూనివర్స్ తో చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. కొనసాగించండి గ్రాటిట్యూడ్ ని, నమ్మకాన్ని పెంచుకోండి, విజువలైజేషన్ లో తలమునకలు అయిపోండి, ప్రేమని పెంచుకోండి, గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి, ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పండి అనే సందేశాన్ని మనకిస్తూ మీ పనుల పట్ల శ్రద్ధ వహించండి. అన్ని పూర్తవబోతున్నాయి. అనంత విశ్వశక్తి మీకు ఆశీర్వాదాలు ఇస్తుంది. అనంత విశ్వశక్తి యొక్క నెంబర్లు ఏంజల్స్ రూపంలో, నెంబర్ల రూపంలో, సీతాకోక చిలుకల రూపంలో, ప్రకృతిలోని ఆ చల్ల గాలులు, ఇంద్రధనుసు రూపంలో, అనేక రూపాల్లో ఏంజల్స్ పక్కనే ఉన్నటువంటి అద్భుతమైన స్మెల్. తర్వాత అర్ధరాత్రి మనకి తెల్లవారుజామున అర్ధరాత్రి టైంలో మన వాయిస్ తో ఒక స్పెషల్ పర్సన్ మనల్ని పిలిచినట్టుగా అనిపిస్తుంది. అది మనలోని ఆత్మ ద్వారా జరుగుతుంది, రేర్ గా జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా శుభ సంకేతాలు. మీ జీవితం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా, ఈ భూమి అనే గ్రహము కూడా, ఈ భూమి అనే ఈ మొత్తం గ్రహంలోని ప్రతి చిన్న ఇసుక రేణువుతో సహా విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటుంది. యూనివర్స్ అనుగ్రహం లేని ఈ భూమి కూడా పని చేయదు. విశ్వశక్తి అండర్లో తిరుగుతుంది. ప్రతిదీ కూడా, ఈ గ్రహమే కాదు, చంద్రుడు, సూర్యుడు, కోట్ల నక్షత్రాలు, కోట్ల గ్రహాలు, సమస్తం డబ్బు, సంపదలు, మనుషులు, సమస్తం విశ్వానికి కనెక్ట్ అయి ఉంటాయి. విశ్వం ఏం చెప్తే అది చేయాల్సిందే, మరో మార్గం లేదు. అందుకే మనం విశ్వంతో కనెక్ట్ అవ్వాలి. యూనివర్స్ తో కనెక్ట్ అవటం ద్వారా మన జీవితంలో విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉంటే ప్రపంచమే మన కళ్ళ ముందు మోకరిస్తుంది. ఇది జీవిత సత్యం అన్నమాట. అనంత విశ్వశక్తికి అంతం లేదు, చివరంటూ లేదు, ఎండింగే లేదు. అలాంటి మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అవటానికి తహతహలాడాలి, ప్రాణం పెట్టాలి. ఈ జీవితం బాగుండాలంటే, ఈ జీవితం అద్భుతంగా ఉండాలంటే మీరు అద్భుతాలే మాట్లాడాలి, గ్రాటిట్యూడ్ చెప్పాలి విశ్వానికి. నిరంతరం విశ్వ నియమాలు పాటిస్తూ, దానం చేస్తూ, గురువు ద్వారా అనేక అద్భుతాలు మీ జీవితాల్లో గొప్పగా జరగాలని ఒక గురువుగా మీరు అడిగిన నెంబర్లు అన్నిటికీ కూడా, ఇంకెవరి పేరైనా మర్చిపోయి ఉన్నట్టయితే ఏమనుకోవద్దు. సమయభావం వల్ల నేను చాలా పేర్లు చదవాలంటే సమయం పేర్లకే సరిపోతుంది, అందువల్ల వీలు కాలేదు. ఎవరు ఏమనుకోవద్దు. మీ భవిష్యత్ అంతా చాలా బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తుంది విశ్వం. మీ కోరిక అన్ని నెరవేరాలి. ఎవరికైనా పర్సనల్ గా అపాయింట్మెంట్ కావాలంటే, పర్సనల్ గా మెడిటేషన్ క్లాసులు కావాలన్నా కూడా మనం కండక్ట్ చేస్తాం. అది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. విడివిడిగా 1-to-1 క్లాసులు చెప్తాం. చాలా మంది ఎక్కువ మంది కావాలి మెడిటేషన్ అని అడుగుతున్నారు. మీరు ముందుగా బుక్ చేసుకోవాలి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి మెడిటేషన్ క్లాసులు ఎవరికి కావాలి, లేదా ఒక ఉద్యోగం కోసం ఎవరికి కావాలి, బిజినెస్ కోసం ఎవరికి కావాలి, ఆర్థికంగా బాగుండాలి, ఇంట్లో నెగిటివ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య, లేదా కొత్తగా లైఫ్ పార్ట్నర్ మ్యారేజ్ కోరుకుంటున్నారా, బిజినెస్ పెట్టాలా, ఎలాంటి స్థితి అంటే చెప్పలేని, ఇది చెప్తే చాలా ప్రాబ్లం, చెప్పలేను అన్న స్థితికి కూడా దీంట్లో సొల్యూషన్ ఉంది. ఎలాంటి దానికైనా తప్పకుండా పరిష్కారం ఉంటుంది. ఈ యొక్క అనంత విశ్వశక్తి, అనంత యూనివర్స్ యొక్క సబ్జెక్ట్ లో, లా ఆఫ్ అట్రాక్షన్ లో ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది అయినా సరే కింద నెంబర్ లో కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మనం విడివిడిగా క్లాసులు చెప్తాం 1-to-1. డైరెక్ట్ గా మీరు రావచ్చు, లేదా వీడియో కాల్ ద్వారా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా త్రూ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా 1-to-1 క్లాసులు చెప్తాం. పర్సనల్ గా ఫ్యామిలీ కూడా వస్తారు. ఫ్యామిలీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ అంతా బాగుండాలి అన్యోన్యంగా అంటే దుబాయ్ నుంచి కూడా వచ్చారు, యుఎస్ నుంచి వచ్చారు, లండన్ నుంచి వచ్చారు, చాలా దేశాల నుంచి డైరెక్ట్ గా కూడా వచ్చారు. అలా కూడా రావచ్చు, లేదా మీరు వీడియో కాల్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఎలా అయినా సరే మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ తప్పకుండా అందుతాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.